బొత్స ఎమ్మెల్సీగా ఏకగ్రీవ ఎన్నిక. ఈ ఎన్నికకు జగన్ స్వయంగా రంగంలోకి దిగడం ఓ కారణం. అలా దిగకపోతే అధికార పక్షం ఖచ్చితంగా ప్రలోభాలకు గురిచేసి తాను కూడా పోటీ చేసేది. అయితే జగనే దిగే వరకు వైసీపీ నాయకులంతా కలిసికట్టుగా ఉన్నారు. జగన్ని కట్టడి చేయడానికి చాలా ప్రయత్నించారు. ఆఖరికి రాజేష్ మాయసేన టీడీపీ అధికార ప్రతినిధి అంటాడు కదా, సర్పంచ్ ఎంపీటీసీల కాళ్ళు పట్టుకునే స్థాయికి దిగజారిపోయాడు జగన్ అంటూ కారు కూతలు కూశాడు. జగన్ని రాకుండా కట్టడి చేస్తే ఇక మనం దిగిపోయి గడ్డాలు పట్టుకొని కాసింత బిస్కెట్లు వేసి మన వైపుకు తిప్పుకుందాం అనుకున్నారు. కానీ జగనే దిగే వరకు ఇదిగో ఇలా రివర్స్ అటాక్, దిగజారిపోయాడు అంటూ. ఓ మాయసేన రాజేషు, జగన్ ప్రజానేత, ప్రజల్లో ఉండే నేత. అయినా కానీ సర్పంచు ఎంపీటీసీలు అంటే నీకు అంత చులకనా? అంతేలే, మీకు మీ బాస్కు చిన్నవారు అంటే చాలా చులకన. మీదికి మాత్రం నీతులు చెబుతూ ఉంటారు, శుద్ధులు చెబుతూ ఉంటారు. మీరు ఎంత ప్రయత్నించినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా ఆఖరికి బొత్సనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఏకగ్రీవంగా. దట్ ఈస్ జగన్, వైసీపీ.